నమస్తే అండి. ఈరోజు క్లాస్ వచ్చేసి మనకి టైపింగ్ ఎలా చేయాలి, ఈ పైన ఉన్న లెటర్స్ని ఏమంటారు, మిడిల్ డౌన్ ఉన్న లెటర్స్ని ఏ విధంగా పిలుస్తారు ఏంటన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి 3 వేస్ ఉన్నాయి కదండి. ఇక్కడ ఈ 3 కూడా మనకి ఫస్ట్ వచ్చేసి మనకి అప్పర్ కేస్ అని అంటారనమాట అండి. ఈ మధ్యలో వచ్చేసి హోమ్ కీస్ అంటారండి. కింద వచ్చేసి లోయర్ కేస్ అంటారనమాట అండి. ఈ 3 కేసులు కూడా మనకి ఏ విధంగా ఫింగర్స్ని ప్లేస్ చేసుకోవాలి ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ 4 ఫింగర్స్ ఉన్నాయి కదండి. 4 ఫింగర్స్ ASDF ఈ విధంగా మనం ఫింగర్స్ అనేవి ప్లేస్ చేసుకోవాలండి. అంటే సిస్టమ్ వాడే ఎవరైనా సరే టైపింగ్ మోడ్ తెలిసిన వారు ఎవరైనా సరే వాళ్ళు హ్యాండ్స్ ప్లేస్ చేసుకునేది ఈ విధంగానే ప్లేస్ చేసుకుంటారండి. ఈ హ్యాండ్స్ ప్లేస్ చేసిన దాన్ని బట్టి కూడా మనం చెప్పుకోవచ్చండి వీళ్ళకి సిస్టమ్ టచ్ ఉందా లేదా, టైపింగ్ వచ్చా లేదనేది కూడా. మనకి రైట్ హ్యాండ్ కూడా నేను చూపిస్తాను చూడండి. JKL సెమీకోలన్ ఈ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి చూడండి. ఈ విధంగా 4 ఫింగర్స్ అనేవి ప్లేస్ చేసుకోవాలి. నేను కింద డిస్క్రిప్షన్లో ఈ ట్యుటోరియల్ అనేది ఇస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకి రోజు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనకి టైపింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. టైపింగ్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ట్యుటోరియల్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూడండి. టైపింగ్ అనేది నోట్ప్యాడ్లో లేదా MS వర్డ్లో కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. డిస్ప్లేలో చూపిస్తాను చూడండి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చెప్పేసి నేను PDFలో మెన్షన్ చేసినట్టుగా మీరు చేయండి. ఒక్కో లెటర్ వచ్చేసి 15 టైమ్స్ అయినా చేయండి. అలా చేస్తే మీకు ప్రాక్టీస్ అవి ఈజీగా ఫాస్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం క్లాస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ స్టెప్ 1 వచ్చేసి ASDFG స్పేస్, మళ్ళీ ASDFG స్పేస్, AFGF స్పేస్, ASDFG స్పేస్, ASDFG స్పేస్, ASDFG స్పేస్, ASDFG స్పేస్. చూస్తున్నారు కదా, ఇక్కడ టైప్ చేసింది ఎలాగలా డిస్ప్లేలో కనిపిస్తుంది మీకు. అలాగే మీరు ప్రతిరోజు ఇచ్చిన PDFని చూసుకుని ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం చాలా ఫాస్ట్గానే మీకు టైపింగ్ స్పీడ్ అనేది వస్తుంది. టైపింగ్ ఎలా చేయాలో కూడా మీకు తెలుస్తుంది. ఈ టైపింగ్ క్లాస్ అనేది ఎందుకు చేస్తున్నానంటే చాలామందికి టైపింగ్ ఎలా చేయాలో కూడా తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫీసులో ఎక్కడైనా సరే మనకి పోస్ట్లో కంపల్సరీగా టైపింగ్ స్పీడ్ అనేది చెక్ చేయడం జరుగుతుందండి. దాని గురించి వీడియో అనేది చేస్తున్నాను. సెకండ్ లెసన్ వచ్చేసండి. సెకండ్ లెసన్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి QWERTN. అది ఎలా వస్తుందంటే ఫింగర్స్ మనకి ఇదే మిడిల్లో ప్లేస్ చేసుకుని ఫింగర్స్ ఇక్కడ A నుంచి Qకి, S నుంచి Wకి, D నుంచి Eకి, F నుంచి Rకి, మళ్ళీ F నుంచి Tకి అలాగా 1 by 1 వస్తుందన్నమాట. నేను ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. QWERT స్పేస్, QWERT స్పేస్. ఇక్కడ చూసారు కదండి, R ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మళ్ళీ బ్యాక్కి F దగ్గరికి వచ్చేస్తుందండి. F దగ్గరికి వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి T దగ్గరికి అనేది వెళ్తుంది అనమాట. ఈ విధంగా మనం టైపింగ్ ప్రాక్టీస్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. WERT QWERT స్పేస్, QWERT స్పేస్. అలాగా ప్రతి సెక్షన్కి కూడా మనం స్పేస్ ఇచ్చుకుంటూ టైప్ చేసుకుంటూ నీట్గా
డైలీ 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు టైపింగ్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.